అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీలో జగన్ హయాంలో వైసీపీ నేతలు కార్యకర్తలు చేసిన అరాచకాలు హంగామాను ప్రజలంతా వ్యతిరేకించారు. తమ ఆగ్రహం ఎలా ఉంటుందో చూపించారు. దెబ్బతో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. ఇందుకు కారణం అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలేనని చివరికి తేలిపోయింది. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ తీరు మారింది. ఇప్పుడు అదే పరిస్థితి కూటమికి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇందుకు కారణమేంటో కూడా వీడియో రూపంలో చూపుతున్నారు. ఇటీవల కాలంలో కూటమి నేతలు ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కూటమి నేతలు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. రోడ్డుపై జేసీబీతో జీరో కట్ కొడుతూ వీరవిహారం చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోయినా స్థానికుల్లో మాత్రం భయాందోళనలు కలిగాయి. ఎలాంటి అపశృతి చోటు చేసుకుంటుందేమోనని ఆందోళన చెందారు. చివరకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతల అరాచకం పరాకాష్ఠకు చేరిందని మండిపడుతున్నారు. అధికారం ఉందని రోడ్డుపై విన్యాసాలు చేస్తూ రోడ్డును నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే తమ కార్యకర్తలు నేతలు చేసుంటే రోడ్లను నాశనం చేసేదే కాకుండా ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇదే పని వైసీపీ కార్యకర్తలు చేసి ఉంటే అంటూ కేసులు పెట్టించి నడి రోడ్డు మీద నడిపించేవారని ఎద్దేవా చేస్తున్నారు. కూటమి పార్టీల గూండాలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు కార్యకర్తలు చెప్తున్నది ఒకటే, ఇదే పని వైసీపీ నేతలు చేసుంటే ఇప్పటికే ఎంతమంది మీద కేసులు పెట్టించేవారు, ఏ విధంగా వారు కేసులు పెట్టినటువంటి వారికి సంబంధించి పోలీసుల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండేది, రాజకీయపరమైనటువంటి విమర్శలు ఏ విధంగా ఉండేదని కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అధికారంలో తామే ఉన్నారు కాబట్టి తమ నేతలు కార్యకర్తలు ఈ విధంగా రోడ్డుపైన జేసీబీతో అది కూడా జీరో కట్ కొడుతున్నారంటే ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే దీనికి సంబంధించి పార్టీని ఎంత బ్లేమ్ చేసేవాళ్ళు అనేటువంటి మాట ఏమీ జరగలేదు కాబట్టి అంత ప్రశాంతంగా ఉండిపోయింది. కానీ ఇదే పని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసి ఉంటే మాత్రం ఇమీడియట్గా కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా మీరు ప్రవర్తించారు, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారికి స్థానికంగా ఉండేటువంటి వారికి మీరు భయాందోళన కలిగించారు, వారి విధులకు ఆటంకం, పనులను జరగనివ్వకుండా చేశారు, ట్రాఫిక్కి తీవ్ర వ్యతిరేకం చేశారు అనేటువంటి మాట. ట్రాఫిక్ జామ్ కూడా మీరు కారణమయ్యారు, రోడ్డు కూడా మీ వల్ల నాశనం అయిపోయిందంటూ కూడా ఎన్నో విమర్శలు చేసి పోలీసులు కేసులు పెట్టి వేధించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అధికారంలో తామే ఉన్నారు కాబట్టి తమ ఇష్టారీతిన చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించినప్పుడే ప్రజలంతా కూడా దీన్ని నిశితంగా గమనించి వారిని 11 సీట్లకే పరిమితం చేశారు అనేటువంటి మాట కూడా సోషల్ మీడియాలో ఏ పార్టీకి చెందకుండా న్యూట్రల్గా ఉండేటువంటి ఓటర్లు చెప్పినటువంటి పరిస్థితి. అధికారంలో తామే ఉన్నాం కదా అని రోడ్డుపైన ఇలాంటి విన్యాసాలు చేస్తే మాత్రం ప్రతి ఒక్కటి ఏది కూడా ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నికల సమయానికి నిశ్శబ్దమైనటువంటి విప్లవం రూపంలో ఆ ఓటును వేసి అధికారానికి దూరం చేస్తారు అనేటువంటి మాట. ఇకనైనా సరే ఏ పార్టీ అయినా సరే అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, పార్టీ పరువును ప్రతిష్టకు భంగం కలిగించకుండా, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే బాగుంటుందనేటువంటి మాట. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే కేసు కాదు కదా, పోలీసులు కూడా అక్కడ కన్నెత్తి చూడరు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే ప్రతిపక్ష పార్టీలు కానీ చేస్తే ఈ పార్టీకి ఇమ్మీడియట్గా కేసులు పెట్టి వారిని వేధించేటువంటి క్రమం ఉంటుందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇటువంటి కార్యక్రమాలు నడి రోడ్డు మీద ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించేటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే పొరపాటున ఈ ఘటనల్లో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట అయితే చెప్తూ ఉంది.